ఒక చిన్న గ్రామం. అక్కడ రామయ్య అనే ఒక సాధువు. ఆయన ఇంటి ముంగిట ఎప్పుడూ ఒక వీధి కుక్క పడుకొని ఉండేది. దానికి ఆయన రోజూ అన్నం పెట్టేవాడు. అది ఆయన ఇల్లే కదా అని ఆ వీధి కుక్క రోజూ అక్కడికి వస్తూ ఉండేది. ఒకరోజు మధ్యాహ్నం పక్క ఊరు నుంచి ఒక వ్యక్తి పరుగున భయంతో వణికిపోతూ రామయ్య దగ్గరికి వచ్చాడు. అయ్యా! కొందరు దొంగలు నన్ను చంపడానికి తరుముతున్నారు. దయచేసి నన్ను కాపాడండి అని వేడుకున్నాడు. రామయ్య వెంటనే అతడిని తన ఇంట్లోకి ఒక పాత గదిలో దాచాడు. కొద్ది నిమిషాలకే ఆయుధాలు పట్టుకొని కొందరు క్రూరులైన దొంగలు అక్కడికి వచ్చారు. రామయ్య ఇంటి బయట ఉన్న కుక్క వారిని చూసి గట్టిగా అరుస్తూ వారిని ముందుకు వెళ్లకుండా అడ్డుపడింది. కోపంతో ఆ దొంగ ఆ కుక్కను కర్రతో బలంగా కొట్టాడు. అది నొప్పితో విలవిల్లాడుతూ పక్కకు తప్పుకుంది. దొంగలు రామయ్య దగ్గరికి వచ్చి, ఏ ముసలాయనా, ఇటువైపుగా ఎవరైనా ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడా? అది నువ్వు చూశావా? చూస్తే ఎటువైపు వెళ్ళాడు? నిజం చెప్పు, లేకపోతే నిన్ను చంపేస్తామని గద్దించారు. రామయ్యకు తెలుసు, ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడాలనేది ధర్మం. కానీ ఇక్కడ తను నిజం చెబితే ఒక ప్రాణం పోతుంది అనే ఉద్దేశంతో రామయ్య అబద్ధం చెప్పాడు. క్షణకాలం ఆలోచించి రామయ్య చాలా ప్రశాంతంగా ఆ వచ్చిన వ్యక్తి తూర్పు వైపు ఉన్న అడవి వైపుకు పరిగెత్తడం నేను నా కళ్ళారా చూశాను అని అబద్ధం చెప్పాడు. దొంగలు నిజమేనని నమ్మి అడవి వైపు పరిగెత్తారు. అలా ఆ వ్యక్తి ప్రాణాలు దక్కాయి. దొంగలు వెళ్ళిపోయాక దాక్కున్న వ్యక్తి బయటకు వచ్చి, అయ్యా! మీరు అబద్ధం చెప్పి నా ప్రాణాలు కాపాడారు. కానీ జ్ఞానులు ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు కదా అని అడిగాడు. రామయ్య చిరునవ్వుతో ఇలా అన్నాడు. నాయనా! ఒకరి ప్రాణాన్ని తీసే సత్యం కంటే ఒకరి మేలు కోరుతూ ప్రాణాన్ని కాపాడుకోవడం అబద్ధం పరమధర్మం అని చెప్పాడు. ఆ తర్వాత రామయ్య దొంగల దెబ్బకు మూలుగుతున్న ఆ కుక్క దగ్గరికి వెళ్ళి దానిని పసుపు రాసి ప్రేమగా ఎంగిరాడు. అక్కడ చేరిన ఊరి జనాలతో ఇలా అన్నారు. ఈ మూగజీవం మన జీవన విధానంలో ఒక భాగం. దొంగల నుంచి, శత్రువుల నుంచి మనం కాపాడే ఈ విశ్వాస జీవిని ఎందుకు పట్టాలి? దీన్ని హింసించకండి, అది అధర్మం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.